కవితకు ఆమె బిడ్డకు న్యాయం జరిగే వరకు తన వెంటే ఉంటామని రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం రణస్థలం లవేరు మండలాల సంఘ ప్రతినిధులు గుడ్ల సూర్యప్రకాష్, గుడ్ల వెంకటరమణ, కోరాడ కనకేశ్వరరావు, పొడుగు మల్లేశ్వరరావు, గుడ్ల రమణయ్య, పొట్నూరు సాయిబాబులతో కలిసి ఆయన కాశీబుగ్గులోని తంగుడు కవిత ఇంటికి వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పి సంఘీభావం తెలియజేశారు. తంగుడు కవితకు ఆమె భర్త అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న విషయం మీ అందరికీ విదితమే. అయితే శుక్రవారం ఉదయం కోటబొమ్మాలి కళింగ వైశ్య కళ్యాణ మండపంలో జిల్లా, రాష్ట్ర సంఘ పెద్దలు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రతి సంఘం నుండి రోజుకో ఒక సంఘం వారు కవిత ఇంటికి వెళ్లి పరామర్శించి సంఘీభావం తెలపాలని తీర్మానం చేశారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మొట్టమొదటిగా రణస్థలం లవేరు మండలాల అధ్యక్షులు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రణస్థలం లవేరు మండలాల సంఘ సభ్యులు కవిత ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి మేమున్నాం, భయపడకంటూ ధైర్యం చెప్పి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటామని చెప్పి పెళ్లి చేసుకుని కొన్నేళ్లు కాపురం చేశాక అమ్మాయిపై ఎటువంటి తప్పులు చూపకుండా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. కవిత మామ తంగుడు రామారావు కాశీబుగ్గ సంఘం జిల్లా, సంఘం రాష్ట్ర సంఘం పెద్దల మాటలు లెక్క చేయకపోవటం చాలా బాధాకరమని అన్నారు. జన్యులోపంతో మానసిక వికలాంగుడు పుట్టాడని, తల్లిని బిడ్డను తంగుడు హరికృష్ణ వదిలేసినట్టుగా ఈ సమాజంలో ఉన్నవారంతా చేస్తే సమాజంలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఇప్పటికైనా తంగుడు రామారావు మానవతా దృక్పథంతో కవిత జీవితం బాగు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం జరిగే వరకు మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని కవితకు ధైర్యం చెప్పారు. కవితకు సంఘీభావం తెలిపిన వారిలో జిల్లా కళింగ కోమటి సంఘం అధ్యక్షులు తంగుడు జోగారావు, నర్సన్నపేట సంఘం అధ్యక్షులు ఉన్నా పెదబాబు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు జామి వెంకట్రావు, రాష్ట్ర సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ వైసీరాజు కేశవరాజు, సోంపేట సంఘం అధ్యక్షులు షానా షణ్ముఖరావు, శ్రీకాకుళం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కోరాడ రమేష్, రాష్ట్ర సంఘం అధికార ప్రతినిధి తంగుడు నాగేశ్వరరావు, పార్వతీపురం మన్యం జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం కార్యదర్శి తాలాసు వెంకటరమణ, వారణాసి శ్రీనివాసరావు తదితరులు సంఘీభావం తెలిపారు. నమస్కారం. ఈరోజు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో తంగుడు రామారావు గారి కోడలికి జరిగినటువంటి అన్యాయం మేరకు ఆవిడకి మద్దతు తెలపడానికి లావేరు రణస్థలం మండలాల నుంచి సంఘం తరఫున మా సంఘం సభ్యులందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం సంఘీభావం తెలపడానికి. అలాగే ఈ సంఘటన, ఈ పరిణామం ఏ జాతిలో కూడా లేదు. ఇవాళ కళింగ కోమటి జాతిలో ఆడపిల్లలకి మగపిల్లలు పుట్టింటే ధైర్యం లేని పరిస్థితి ఈ రోజుల్లో, ఆడపిల్లలకు పుట్టి బాగుందనే పరిస్థితుల్లో. అంటే ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఆడపిల్లలు శాతం తగ్గిందా, లేకపోతే సరైన సంబంధాలు దొరకడం లేదా, ఏంటి పరిస్థితి అనేది ప్రక్షాళనలో పెద్దలు ఉన్నారు. ఆ ప్రక్షాళనలో ఉండగా ఇలాంటి పరిణామాలు జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి విషయాలు జరగకుండా కుల సంఘాలు చొరవ తీసుకొని ఇలాంటి పరిణామాలకి స్పష్టం చెప్పి చర్యలు తీసుకోవడానికి దోహదపడతాయి అని కుల సంఘాలు ఈ విషయం మీద చర్చలు జరిపినప్పటికీ కూడా ఫలితం లేకపోగా సరే కదా, తిరిగి అమ్మాయికి పుట్టినటువంటి బిడ్డకి చాలా అన్యాయం జరుగుతుంది. కుల సంఘాలు కూడా చెప్పినా కూడా రామారావు గారు వినే పరిస్థితిలో లేక మరి ఈ కుటుంబానికి, ఈ అమ్మాయికి, ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతుంది. మరి కుల సంఘం పిలిచినా కూడా ఈయన రాకుండా మొండి వైఖరి వహించి తప్పుడు ధోరణిలో ఉన్నందువల్ల రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘ అధ్యక్షులు గోవింద గోవిందరావు పిలుపు మేరకు నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈ తగువుకి స్వస్తి పలకాలని నిన్న ఆయన చేసిన ప్రయత్నానికి రామారావు గారు సహకరించకపోవడం, ఆ మీటింగ్ రాకపోవడం వల్ల రాష్ట్ర సంఘం ఒక తీర్మానాన్ని తీర్మానించింది. ఏంటంటే
రోజు ఈ అమ్మాయి ఇక్కడికి ఈ అమ్మాయికి మద్దతు తెలపడానికి రోజు సంఘం వచ్చి ఆ అమ్మాయికి మద్దతు తెలుపుతూ ఆవిడకి సహకరించాలని రాష్ట్ర సంఘం కోరిన పిలుపు మేరకు ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఈ అమ్మాయికి సహకరించి ఈ అమ్మాయికి మేము మద్దతు తెలుపుతున్నాం. ఇది అన్యాయం. ఈ మచ్చ కులం మీద పడుతుందా, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి కులం మీద పడుతుందా, రాష్ట్రంలో ఉన్న కులం మీద పడుతుందా? ఒకసారి అందరూ కూడా ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం తీసుకొని ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా అందరూ కూడా దీన్ని మరి సపోర్ట్ చేసి ఈమెకు బలాన్ని చేకూర్చి న్యాయం చేస్తారని కోరుతున్నాం. అలాగే రామారావు గారు, మీరు ఈ రోజుల్లో ఎక్కడున్నారు? మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి న్యాయం చేయండి, మీ వంశానికి పుట్టినటువంటి ఈ బిడ్డకి న్యాయం చేయండి. మరి ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. మీరు ఇలాంటి తగాదాలకు ఇలాంటి పరిణామాలకు తోవ తీస్తే ఎన్నో కుటుంబాలు ఈదులో పడవలసి వస్తుంది. మరి అలాగైతే కులం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ పట్టణం వైపు రాష్ట్ర కోవట్లందరూ చూపు చూస్తున్నారు. ఈ ఊరికి పిల్లనిస్తే ఇంత అన్యాయం జరుగుతుందా అనేటువంటి ఆలోచనలో కులం పడ్డది. మరి మీ వల్ల కులం అందరికీ మచ్చొస్తుంది. మీరు ఒకసారి ఆలోచించి ఈ కులానికి మీకే కాదు, ఈ అమ్మాయికే కాదు, కులానికి జరిగిన అన్యాయంగా మేము పరిగణిస్తూ న్యాయం జరిగినంత వరకు కూడా మేము సహకరిస్తాం. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా న్యాయపరంగా మేము అందిస్తాం. మీరు ఏదో తప్పుడు ఆలోచనలోని మీకు ఎవరో తప్పుడు ఆలోచన ఇస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు తప్పుడు మంచిగా ఆలోచించండి. మీరు ఏదైతే పెళ్లి మాటలు జరిగినప్పుడు మీరు ఏదైతే అరేంజ్డ్ మ్యారేజ్ లో మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు జరగాలి. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ పరిస్థితిలో మేము కోరుతున్నాం. మీరు దయచేసి అనిదా భావించకండి. మీరు న్యాయం కోసం చూడండి. ఇది మీ కూతురికే ఇలాంటి అన్యాయం జరిగితే మీరైతే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. నమస్తే.